ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నరుడు దేవుని మతానికి రంగు మార్చాడు. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ నరుడు దేవుని మతానికి రంగు మార్చాడు అనే విషయం మీద మాట్లాడబోతూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడి ఏ నరుడు మార్చాడు, ఎలా మార్చాడో మేము తెలుసుకోబోతుండగా, నీవే మాతో ఉండి మాట్లాడి సత్యం వైపు అనేక మందిని నడిపించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నరుడు దేవుని మతానికి రంగు మార్చాడు. ఎందుకంటే సాధారణంగా మనం మతము అని చెప్పాను, కానీ చాలామంది మీరు మతస్థులు అని మాట్లాడుతూ ఉంటారు. మంది క్రైస్తవ మతం అని, హిందూ మతం అని, ఇలాగా మతము అంటే ఒక రిలీజియన్స్ అనమాట. దాన్ని మతం అని పిలుస్తుంటాం మనం తెలుగులో. మనకి ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, ఒక నరుడు దేవుడు స్థాపించిన దానిని మార్చి తన ఇష్టం వచ్చినట్లు చేయడాన్ని నరుడు దేవుని మతానికి రంగు మార్చాడని అంటున్నాను. దాని సందర్భం అది. ఇవాళ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కుటుంబాలకు, పట్టణాలకు, దేశాలకు సంబంధించి మంచికి కానీ చెడుకు కానీ మానవ వ్యవహారాల గమనాన్ని తరచూ ఒక మనిషిచే నిశ్చయించినట్టు చరిత్ర సాక్ష్యమిస్తుందండి. ఈవేళ ఒక మంచి జరగాలన్నా, ఒక చెడు జరగాలన్నా దానికి కారణము మానవుడు. ఒక మంచి జరగాలన్నా మానవుడే, ఒక చెడు జరగాలన్నా కూడా మానవుడే కారణం. ఈవేళ మరణం మనందరికీ సంప్రాప్తమైంది. అసలు మరణం మనకి ఎందుకు వచ్చింది? ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపం చేశాడు. పాపం యొక్క ఫలితంగా మరణం వచ్చింది లోకంలో. ఒకరి ద్వారానే మరణం వచ్చింది. మరలా ఈ మరణాన్ని నుండి విడిపించడానికి ఆ ఒకరి ద్వారానే రక్షణ కలిగింది. ఆ ఒక్కడు ఎవరంటే యేసు ప్రభువు. గమనించండి, ఒకరి ద్వారా తప్పు జరిగితే మరొకరి ద్వారా దాన్ని సరిచేయబడుతుంది. అంటే ఒక మంచికి వ్యక్తి కారణము, చెడుకు కూడా ఒక వ్యక్తి కారణం అని చెప్పి, సపోజ్ ఒక కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఒక మూల పురుషుడు ఉంటాడు. అతని నడవడికను బట్టి మిగిలిన వారు నడుచుకుంటూ ఉంటారు. మనం చూస్తుంటాం. మనం సపోజ్ స్టూవర్ట్పురం అని మనం ఎప్పుడన్నా సరే మనం అనుకున్నప్పుడు, ఆ స్టూవర్ట్పురం దేనికి ప్రసిద్ధి అంటే దొంగలకు ప్రసిద్ధి. అక్కడ స్టూవర్ట్పురంలో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే. అంటే ఆ పేరు వినగానే మనకు ఆటోమేటిక్గా ఒక ఇమేజినేషన్ మన కంటికి కనబడుతూ ఉంటుంది. ఆ స్టూవర్ట్పురం అంటే అందరూ దొంగలే అని. ఇప్పుడు ఇక్కడే కదా, మనం కదా, ఎవరైనా సరే ఎందుకు అటువంటి ఇమేజ్ వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే, మొదట్లో అందరూ కూడా దొంగలు కాదు. ఆ స్టూవర్ట్పురంలో
ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు, అతను దొంగగా మారుస్తాడు. ఆ తర్వాత అందరూ అతన్ని అనుసరిస్తూ ఉంటారు. లేదంటే అతనే అనేక మందిని దొంగలుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఐసిస్ ఉంది, అది ఒక ఉగ్రవాద సంస్థ అండి. అది తాలిబాన్ ఉంది, అది ఒక ఉగ్రవాద సంస్థ అండి. అది అంటే ఒకప్పుడు అందరూ ఉగ్రవాదులు కాదు, ఎవడో ఒకడు తయారవుతాడు, వాడేం చేస్తాడంటే తమ ఆశయాలను ఇతరుల మీద రుద్ది వాళ్ళని బలవంతంగా ఒప్పించి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అదేదో నిజం అనుకుని వెనకాల ఉన్న వాళ్ళు నమ్మేసి గుడ్డిగా అతను అనుసరిస్తూ ఉంటారు. ఈవేళ ఒక టెర్రరిస్టులు కానీ నక్సలైట్స్ కానీ మనం చూస్తున్నామంటే, ఒకప్పుడు వాళ్ళు ఎవరూ కూడా టెర్రరిస్టులు కాదండి. ఒకే ఒకడు ఉంటాడు, వాడి ద్వారా మొత్తం అందరినీ కూడా చెడు వైపు తీసుకెళ్ళిపోతాడు, వాడి ద్వారా నాశనం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పట్టణమైన, ఒక దేశమైన, ఒక కుటుంబమైన మంచికి కానీ చెడుకు కానీ ఒకడే కారణం అంటే, ఆ ఒక్కడి ద్వారానే మొత్తం చెడు మొత్తం విస్తరించేస్తూ ఉంటుంది. అలాగనే ఈస్ట్ గోదావరిలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మొట్టమొదటి ఒక ఆయన మాస్టర్గా పనిచేశాడు. ఇప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ కూడా టీచర్లే, ఆ గ్రామం మొత్తం. అంటే ఇన్స్పిరేషన్ అండి అది. అంటే అతను ఏం చేశాడు, మీరు బాగా చదువుకోండి, ఈ వృత్తిని చేయండి, ఇది మన పిల్లలకు చదువు చెప్తే ఇది మంచిది, ఇన్స్పైర్ చేశాడండి అతను. నిజం ఇప్పుడు గ్రామంలో ఉన్న వారు అందరూ కూడా టీచర్లు తప్ప ఆ గ్రామంలో బయట వేరే జాబ్ చేస్తున్నాడు వాడిని ఖాళీగా ఉన్నవాడు కానీ ఒకడు కనపడ్డండి. అంటే ఇన్స్పిరేషన్ అండి అది. ఒక మంచికి కానీ చెడుకి కానీ ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. గమనించి ఇంకో కొన్ని గ్రామాలు ఉంటాయి, కొన్ని ఊళ్ళు ఉంటాయి. ఇప్పుడు మన బైబిల్లో కొరింథీ అనే ఒక పట్టణం ఉంది. ఆ కొరింథీ అనే పట్టణం అని ఎప్పుడైనా ఎవరైనా పలుకారంటే అప్పటి కాలంలో పక్కా వ్యభిచారం గల పట్టణం అంటే అంత. అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యభిచారం చేసేవాళ్ళు. అంటే ఒక పట్టణాన్ని చూస్తే ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటుంది మరి. అంటే అప్పుడు మొదట్లో అందరూ వ్యభిచారులు కాదండి, ఎవరో ఒకరు వ్యభిచారం మొదలు పెడతారు, క్రమేపీ వాళ్ళని బట్టి అనుసరిస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళే అనేక మందిని దాంట్లో దింపుతూ ఉంటారు, మనం చూస్తున్నాం. కనుక మంచికి కానీ చెడుకి కానీ గమ్యానికి ఎవరో ఒకరి కారణం అని చెప్పి చరిత్ర అనేక సాక్ష్యాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇది అన్యాయం అని మనం అనొచ్చు. ఒక్క మనిషికి అంత పెద్ద పలుకుబడి ఇవ్వకూడదు. ఒక మనిషిని ఎప్పుడైతే మనం పైకెక్కించామో అతను ఆటోమేటిక్గా లీడర్ అయిపోతుంటాడండి అతను. అయితే దేవుని వాక్యంతో ఆత్మ పరిశోధన లేకుండా ఎవరైతే నిర్ణయాలు, అధికారంగా ఉన్నవారు ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో, గమనించండి, ఇక్కడ దేవుని వాక్యంతో ఆత్మ పరిశోధన చేసుకోకుండా ఏ అధికారి అయితే, ఏ నాయకుడైతే నిర్ణయాలు చేసుకుంటాడో తత్ఫలితంగా నాయకుల చేతుల్లో, అధికారుల చేతుల్లో తరచుగా జనులు కీలుబొమ్మలు అయిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఒక నాయకుడు, ఒక నాయకుడిగా ఎన్నుకున్నాం మనం, అతను తన ఆత్మ పరిశోధన చేసుకోకుండా, మంచి చెడులు వివేచించకుండా తను ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నాడు అనుకోండి, అతన్ని గెలిపించినందుకు ప్రజలు బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రజలందరూ అతని చేతిలో కీలుబొమ్మలు అయిపోతారు. ఎందుకంటే అతనికి అధికారం ఉంది కనుక అధికారంతో అతను ఏదైనా చేస్తాడండి. అతను కీలుబొమ్మలు అయిపోతూ ఉంటారు. తక్కువ ప్రతిఘటన మార్గాలు ఉన్నా కూడా అవిధేయులైన వారి వంకర టింకర నదులుగా మారిపోతారండి వాళ్ళు. ఇంకేం చేస్తారని ఇంక వాళ్ళు, ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, వాడు మంచివాడు కాదనుకోండి, ఇక చచ్చినట్టు వాడిని వెంబడించారు వాళ్ళందరూ కూడాను. మనం చూస్తున్నాం. మనం కనుక ఏం చేస్తాం, ఇంక తప్పని పరిస్థితుల్లో బందీలు అయిపోతుంటాం, ఇష్టపూర్వకంగా లోపరుచుకుంటాం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకోలేకుండా పోతుంటాం మనం అటువంటి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు. మనం అదేవిధంగా ఇక్కడ 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26 నుంచి 39 వచనాలు మనం చూసినట్లయితే, ఇంకా 12వ అధ్యాయం 1 నుంచి 14,
అలాగే 20వ వచనం చూసినట్లయితే యరొబాము రాజుగా నిర్ణయించుకున్నందుకు, ఇంతకు ముందు పాఠంలో చెప్పాను నేను, యరొబాము రాజుగా నిర్ణయించుకున్నందుకు ఇశ్రాయేలు తమ్మును తాము అభినందించుకున్నారండి. వాళ్ళు చాలా చురుకైన వాడు, మాట ద్వారా ఆకర్షిస్తూ ఉంటాడు. అతని పనిలో ఏదైనా ఒక పని తలపెట్టాడంటే అయ్యే వరకు ఊరుకోవడం, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా పనిచేస్తారు. ఒకప్పుడు అలాగే చేసేవాడండి యరొబాము. ఇప్పుడు యరొబాముని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 11 గోత్రాలు కూడా అతన్ని రాజుగా ఎన్నేసుకున్నారండి. అతన్ని వాళ్ళు చాలా సంతోషించారు. ఒక మంచివాడిని, ఒక సామర్థ్యం కలిగినటువంటి వాడిని మేము నాయకుడిగా రాజుగా ఎన్నుకున్నామని చెప్పేవాళ్ళు తమను తాము అభినందించుకున్నారండి. మంచి రాజుగా ఉండటానికి కావలసిన లక్షణాలు, ప్రజ్ఞ, ఇతరుల అభిమానాన్ని చూడగోరే ప్రభావము, నమ్మిక, సహజమైన నాయకత్వపు నైపుణ్యాలు కూడా యరొబాముకు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయండి. అతనికి డిస్క్వాలిఫై అవడానికి అతనికి చెడు లక్షణాలు ఏమీ కనిపించలేదండి. అప్పుడు రాజుగా ఉన్నప్పటికంటే అతనికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయండి. అతనికి నూతన రాజ్యానికి ఇంతకంటే శ్రేష్టమైన వారు ఎవరో కూడా లేకపోవచ్చు. యువకుడైన యరొబాముతో వారి భవిష్యత్తు తేజస్సుగా ఆహ్వానించబడుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా తలంచారండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 11 గోత్రాల వారు కూడా. నైపుణ్యం గలవాడు, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, రాజుగా ఉండటానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కడు కూడా మైనస్ పాయింట్ లేదని చెప్పి అందరూ కూడా అతను ఎందుకు సంతోషించారండి. అయితే ప్రకాశవంతమైన విజయవంతుడుగా ఉంటాడని ప్రతివారు ఎదురు చూచిన దానికి భిన్నంగా యరొబాము మారిపోయాడండి. గమనించండి, ఎప్పుడైతే అధికారం వచ్చిందో ప్రజలు కోరుకున్న దానికి భిన్నంగా మారిపోయాడు. అతను సంపూర్ణమైన ఓటమిగా నిలిచిపోయాడండి. అతడు దేనికైనా జ్ఞాపకం చేసుకొనబడితే అది అతడు దేశాన్ని పాపంలోకి దించాడండి. అది అంటే తన పాపంలో పడిపోవటమే కాకుండా ప్రజలందరినీ కూడా పాపంలోకి దించాడు. అతడు అపవాది యొక్క వీరుడైపోయాడండి. చూడండి, దేవునికి విధేయత కలిగిన వాడై జీవించవలసిన వాడై ఉండవలసిన వాడు ఈవేళ అపవాది యొక్క వీరుడైపోయాడు. అతను అంటే అపవాది చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయండి. చాలా మంది నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఎవరి మాట వినరండి. తన మనసుకి ఏం తోస్తే చేసేస్తూ ఉంటారండి. అటువంటి వాళ్ళ చేతిలో ప్రజలు కీలుబొమ్మలు అయిపోయి ఏమీ చేయలేనటువంటి వారు అయిపోతూ ఉంటారండి. వాళ్ళు తోలుబొమ్మలు అయిపోతూ ఉంటారండి. ఆ నాయకుడు వాళ్ళని ఆడిస్తూ ఉంటాడండి. అతడు మత సంబంధమైన పాపి అని చెప్పి దైవగ్రంథం మనకు తెలియజేస్తుందండి. మత సంబంధమైన పాపి, సహజంగా ఒకడు మతస్థుడైతే పాపిగా భావించబడ్డండి. సపోజ్ నువ్వు రక్షించబడితే నువ్వు పాపివి కాదు. రక్షించబడినవాడు ఎవడో కూడా పాపి కాదండి. రక్షించబడిన వాడిని మత సంబంధం చెప్పంటాం మనం. కానీ ఇతను మత సంబంధమైన పాపి. సహజంగా ఒకడు మతస్థుడైతే పాపిగా భావించబడ్డు, అతను పాపి అయితే మతస్థుడిగా ఎంచబడ్డండి. అతను ఒకవేళ పాపి అనుకోండి, అతను మతస్థుడిగా ఎంచబడ్డు. కానీ యరొబాము రెండింటినీ కలిసి ఉన్నాడండి. ఇతను గమనించండి, ఇక్కడ అందుని బట్టి దేవుని ఎదుట అతని జీవితం అసహించబడింది. అతను పాపం చేసినట్లు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడైనట్లు యరొబాము గురించి 25 సార్లు వ్రాయబడిందండి. 25 సార్లు వ్రాయబడిందండి. అతను ఎవరికై లేక చూడండి, ఎవరి మీద అటువంటి విలాసం రాయబడుతుందో అది ఎంతటి భయంకరమైన జీవితం దేవుడు తెలియచేస్తున్నాడు మనకి. అయితే ఇక్కడ మత సంబంధమైన పాపని ఎందుకు అనుకుంటున్నాం అంటే, దేవుడే మన ప్రేమ గల తండ్రిగా దేవుడు మన క్షేమాన్ని గూర్చి శ్రద్ధ వహిస్తూ ఉంటాడండి. దేవుడు ఎప్పుడూ కూడా మన క్షేమాన్ని గురించి ప్రతిదినము కూడా శ్రద్ధ వహిస్తూ ఉంటాడండి. దేవుడు మన మనస్సును, మనస్సాక్షిని, శరీరాన్ని, వ్యక్తిని బాధించి హాని చేసే స్వభావాలను, చర్యలను మన మేలు కోరి ఆయన నిషేధిస్తూ ఉంటాడండి. ఆయన అంటే ఏంటి? మన క్షేమాన్ని కోరి మనకు ఏది మంచిది కాదో అది చెయ్యకుండా ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన మనల్ని సరైన మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన
అంటే ఇతరులకు హాని చేయకుండా, కీడు చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు. దేవునితో మనం ఉన్నప్పుడు. అయితే దేవుడు సర్వాధిపతి. ఆయనను మనం ఎలా ఆరాధించాలో, సేవించాలో, ప్రాతినిధ్యం ఇవ్వాలో దేవుడు మనకు నేర్పించాడు. కానీ యెరొబోము రాజు అయిన తర్వాత దేవుడు చెప్పిన పద్ధతిలో అతను వెళ్ళకుండా తన సొంత మార్గంలో వెళ్ళిపోయాడండి. ఇవాళ కూడా అనేక మంది బైబిల్ పట్టుకుని బోధిస్తున్నటువంటి వారు ఇంచుమించు 90% యెరొబోము నడిచిన మార్గంలో నడుస్తున్నారండి. అతడు ఉత్తర ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అనేక మంది అతను అనుసరించడానికి కారణం అయిపోయాడు. అతను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాపం వైపు నడిపించేశాడు ఒక వ్యక్తి. గమనించండి. ఈవేళ అనేక మంది సత్యాన్ని చెప్పకుండా అబద్ధం చెబుతూ ఈవేళ అబద్ధాన్ని ప్రకటిస్తున్నారండి. ఈవేళ కోట్ల మంది అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు, నిజాన్ని ప్రకటించట్లేదండి. వీళ్ళు అంటే ఒక నరుడు దేవుని మతానికి రంగు మార్చేస్తాడండి. వేళ దేవుడు చెప్పింది చేయటం లేదండి. వేళ అనేక మంది పైగా గొప్ప గొప్ప బాధకులుగా పిలువబడుతున్నాడు. వాళ్ళు పేరు ప్రఖ్యాతులు, ధనము, ఐశ్వర్యము, పరువు, పలుకుబడి అన్నీ కూడా కలిగిందండి వీళ్ళకి. కానీ దేవుడు మార్గంలో వాళ్ళు దేవుని పేరు చెప్పి దేవుడు చెప్పింది చేయట్లేదండి వాళ్ళు. పైగా అనేక మందిని మేము దేవుళ్ళలో నడిపిస్తున్నామని చెప్పి భ్రమలో వాళ్ళు జీవిస్తున్నారండి. వేళ ఈ యెరొబోము ఎలాగైతే చేశాడో ఆధునిక యెరొబోమ్స్ అండి వీళ్ళందరూ కూడా. సత్యానికి లోబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆధునిక యెరొబోములు అండి వీళ్ళందరూ కూడా. దేవుని మతానికి రంగు మార్చేసే వాళ్ళండి వీళ్ళందరూ కూడా. తమ ఇష్టమైన, తమ బ్రతుకు తెరువు కొరకు, తన పలుకుబడి కొరకు ఇష్టమైన రంగులు వేసేస్తున్నారండి. వీళ్ళ దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేస్తున్నారండి. కానీ దేవుని ఆజ్ఞని ఎవరైనా అతిక్రమిస్తే దేవుడు చూస్తూ ఊరుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం అంతెందుకు, లేవికాండం 10:1-2 కనుక మనం చూసినట్లయితే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపాత్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, గమనించండి, దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఈవేళ దేవుడు ఆజ్ఞాపింపని వాటిని అనేక మంది బోధిస్తున్నారండి. ఈవేళ దేవుడు చెప్పలేనివి చేస్తున్నారండి. దేవుడు ఇశ్రాయేలీయులకి ఏమైతే ఇచ్చాడు ఈవేళ కొత్త నిబంధన క్రైస్తవులకి వాటిని ఆచరింప చేస్తున్నారండి. ఈవేళ ఇంకా మనుషులు కొత్త నిబంధన క్రైస్తవులుగా మనం ఉండకుండా ఇంకా ఇశ్రాయేలు పద్ధతులు అనుసరిస్తూ అనేక మంది వేళ ఆధునిక యెరొబోములు తయారయ్యారు మనకండి. దేవుడు ఆజ్ఞాపించిన నాదాబు, అబీహులు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఎలాగైతే తీసుకొచ్చి దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్ళారో ఈవేళ అనేక మంది దేవుడు చెప్పలేనిది వేళ దేవుని సన్నిధిలో బోధిస్తున్నారండి. వేళ దేవుని సన్నిధిలో బోధిస్తున్నారండి. వీళ్ళు నాదాబు, అబీహులు ఏం చేస్తారు చూడండి. దేవుడు తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని, చూసారు, దేవుడు ఆజ్ఞాపించిందే మనం చెయ్యాలి. మనం తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరని చెప్పి ఇక్కడ మనకు రాయబడింది. ఇవాళ చాలా మంది దేవుడు చెప్పలేనిది, ఇవాళ దేవుడు చెప్పలేని ఆరాధన జరుగుతున్నాయండి. ఇవాళ దేవుడు చెప్పలేనిది చాలా మంది చేస్తున్నారండి. ఇవాళ చాలా మంది ఇంకా చూసినట్లయితే వారు కేవలం దేవుని ఆదేశాలను అలక్ష్యం చేశారు. నాదాబు, అబీహులండి దేవుని ఆదేశాలను అలక్ష్యం చేశారు. ఆయన గైడ్లైన్స్ను వారు పక్కన పెట్టేశారండి. దేవుని యొక్క గైడ్లైన్స్ని ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. ఈవేళ చాలా మంది దేవుని ఆదేశాలు అలక్ష్యం చేస్తూ దేవుని గైడ్లైన్స్ని పక్కన పెట్టేస్తున్నారండి. ఈవేళ స్వస్థత, విడుదల అని చెప్తున్నారండి. ఈవేళ స్వస్థపరచాడు నువ్వెవడో? స్వస్థత, విడుదల దేని నుంచి విడుదల చేస్తావు నువ్వు? ఇలాగ పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ స్వస్థపరచబడిపోతారు. ఈవేళ అపహాసం చేస్తున్నారు క్రైస్తవులండి. ఈవేళ ఒకడు జేబుతమ్మలు నమ్ముకుంటూ ఉంటాడు, ఒకడు కబూర్ని నమ్ముకుంటూ ఉంటాడు, ఒకడు యెరూషలేము వెళ్ళి యోర్దాను నదిలో ఒక బాటిల్ నీళ్ళు తెచ్చి దాన్ని డబ్బాల్లో కొట్టేసి ఇది పవిత్ర జలం అని చెప్పేసి స్ప్రే చేసేసి డబ్బులు ఇచ్చుకుంటున్నారు. ఈవేళ దౌర్భాగ్యమైన మనుషులు, దేవుడి చెప్పలేంది. ఈవేళ ఈ నాదాబు, అబీహులు ఎలాగైతే చేశారు ఈవేళ యెరొబోము దేవుని మతానికి రంగు ఎలాగైతే మార్చేశాడు ఈవేళ
ఆధునిక యూరోబోములు ఈవేళ బోల్డ్ మంది తయారైపోయారండి. ఈవేళ దేవుడు చెప్పలేని అసలు దెయ్యాలే లేవంటే దెయ్యాలని వెళ్ళగొట్టే వాళ్ళు తయారైపోయారండి వాళ్ళ క్రైస్తవులు. అసహించుకున్నారు వాళ్ళ క్రైస్తవ మతాన్ని చాలామంది అసహించుకుని ఇటువంటి దొంగ బోధకుల వాళ్ళు అసహించుకున్నారు. ఇక్కడ నాదాబు అబీహులు కూడా ఇంతే. వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆదేశాలు అలక్ష్యం చేశారు. ఆయన గైడ్లైన్స్ని వారు పక్కన పెట్టారు. ఆయన కావాలని కోరుకున్న దాన్ని వారు నిరాకరించారండి. ఈవేళ దేవుడు కావాలని కోరుకున్న దాన్ని నిరాకరిస్తున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం లేదండి వీళ్ళు. కానీ వాళ్ళ పైన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పి బోర్డులు ఉంటాయండి. వాళ్ళు ఆరాధించేది మాత్రం ఆత్మతో సత్యంతో కాదండి. అసలు వారు మత సంబంధమైన పాపం చేశారే కానీ నైతికమైనది కాదు. దేవుడు ఆజ్ఞాపించిన దానికంటే వేరే తెచ్చినందుకు ఏ హాని కలుగుతుంది అని ఎవరైనా వాదించవచ్చండి. మేము చేసేది కూడా కరెక్ట్ అని చెప్పి చాలామంది వాదిస్తూ ఉంటారు. ఈవేళ దేవుడు చెప్పలేదు చేసేస్తూ మేమేం తప్పు చేస్తామని మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు. అది ఎవరిని బాధించేది కాదు. అది హాని చేయని కల్పితం. నడుచురీతిలో మార్పు ఒక నూతన విధానం అయి ఉందండి. అంటే ఇంతవరకు దేవుడు చెప్పలేని ఒక నూతన విధానాన్ని వీళ్ళ ప్రవేశపెట్టారండి వీళ్ళు. ఈవేళ అనేక మంది ఈవేళ ఎవడో ఒకడు మొదలెడతాడండి, ఇంకొక మతాన్ని స్థాపిస్తాడు, దానికి ఆ పేరు వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఇంకొక మతాన్ని స్థాపిస్తాడు, క్రైస్తవంలోనే దానికి ఆ పేరు వెళ్ళిపోతుందండి. ఇలాగ దారుణంగా ప్రవర్తిస్తుందండి వేళ. అభ్యయులకు సంబంధించి వాటికంటేను చూడండి, దేవుని చిత్తాన్ని నిరాకరించే పాపాన్ని వారు చేశారండి. దేవుడు చెప్పలేది చేయడం ద్వారా దేవుణ్ణి నిరాకరించడం అండి. ఇవాళ నువ్వు బోధించేది నిజం కాకపోతే, నువ్వు దేవుడు స్థాపించిన సంఘంలో ఉండకపోతే, నువ్వు కూడా దేవుని చిత్తాన్ని నిరాకరించే పాపాలు చేసిన వాడవుతూ నీవు నడిపిస్తున్న వారిని కూడా పాపంలో నడిపిస్తున్నావు. ఇవాళ వారు అవిధేయులై ఉన్నారు. వారు దేవుని స్థానంలో తమ్ముని పెట్టుకున్న వాళ్ళు చాలా మంది దేవుడు చెప్పింది చేయటం లేదంటే దేవుని స్థానంలో నువ్వు నిలబడుతున్నావు. దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుని ఎలా ఆరాధించాలో మనం నిర్ణయాలు చేద్దాం అని వారు తమ చర్యల వల్ల తెలిపారండి. వాళ్ళు గమనించండి, తత్ఫలితంగా దేవుని కోపం వచ్చింది. నేను చెప్పింది కాకుండా మీ ఇష్టం వచ్చింది చేస్తారా, నేను ఆజ్ఞాపించింది కాకుండా మీరు వేరొకటి చేస్తారని చెప్పేసి వాళ్ళ కాల్చివేశాడు దేవుడు. అందుకే మత సంబంధమైన పాపం చేయకూడదు. దేవుడు గౌరవించబడాలి, ఆయనకు లోబడాలి. మనం అంతే అండి. ఆయన చెప్పలేని చేసేస్తూ మాది కరెక్ట్ అని చెప్పేసి ఈవేళ దొంగ బోధకులు ఎక్కువైపోయారండి. అలాగనే దేవుని మతానికి రంగులు మార్చేస్తున్నారు, రంగులు పూసేస్తున్నారు. ఈవేళ దేవుని రంగు ఉండవలసింది తీసివేస్తున్నారు ఈవేళ చాలామంది. యూరోబోము కూడా అలాగే చేశారు. మిగిలిన విషయాలు రెండో భాగంలో చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. యూరోబోము దేవుని మతానికి రంగు మార్చేశారు తండ్రి. ఇంకా యూరోబోము గురించి ఇంకా పూర్తిగా చెప్పుకోవాలి. నాదాబు అబీహులు తండ్రి, దేవుడు తమకు ఆజ్ఞాపించింది చేస్తండి. దేవుడు ఉండవలసిన స్థానంలో వాడిని ఉండి దేవుడు చెప్పలేని ఒక కొత్త విధానాన్ని తండ్రి వారు తీసుకువచ్చారు తండ్రి. ఈవేళ అనేక మంది మనుషులు క్రైస్తవులు అనేకమైన విధానాలు తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని అపహాసం పాలు చేస్తున్నారండి. ఈవేళ అన్యులందరూ అసహించుకుంటున్నారండి. ఈవేళ అటువంటి వారిగా మేము ఉండకుండా సత్యమును మాత్రమే ప్రకటించి ఒక మంచి కానీ చెడు కానీ, ఒక పట్టణానికి కానీ, దేశానికి కానీ, గ్రామానికి కానీ, ఇంటికి కానీ ఒకరి వల్లే జరుగుతుంది కనుక నాయన ఆ చెడుని ఖండించి అనేక మందిని సద్మార్గులు నడిపించడానికి ప్రసంగం సహాయపడలే చేయమని క్రీస్తునాను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.